హాయ్, వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శంకర్. ఈరోజు తెలుగు అకాడమీ బుక్లో నుంచి ప్రిపోజిషన్స్ టాపిక్స్ చూద్దాము. ఇందులో ఇచ్చినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, షీ వాజ్ బోర్న్ డాష్ ఏ బ్యూటిఫుల్ మదర్ ఆఫ్, ఇన్, ఫ్రమ్, బై. జనరల్గా ఇక్కడ ఉన్న వాటిలో ఆఫ్ అనేది రైట్ ఆన్సర్. షీ వాజ్ బోర్న్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ మదర్ అంటే ఆమె ఒక అందమైన మదర్కి పుట్టింది, అమ్మకి పుట్టింది అనే మీనింగ్లో ఉంటుంది అనమాట. అంటే పుట్టుక గురించి యూజ్ చేసేటప్పుడు బోర్న్ ఆఫ్ ఉంది. లేదా టూ ఇచ్చుంటే టూ రైట్ ఆన్సర్. షీ వాజ్ బోర్న్ టు ఏ బ్యూటిఫుల్ మదర్ అనేది రైట్ యూసేజ్ అవుతుంది. టూ ఇవ్వలేదు కాబట్టి ఆఫ్ కరెక్ట్. నెక్స్ట్, ఆర్ యూ కంటెంట్ డాష్ ద క్వాలిటీ ఆఫ్ టీచింగ్ విత్, ఆన్, అట్, బై. రైట్ ఆన్సర్ కంటెంట్ విత్. కంటెంట్ విత్ అంటే నీకు సంతృప్తికరంగా ఉందా, సాటిస్ఫైడా అని అర్థం అన్నమాట. ఆర్ యూ కంటెంట్ విత్ ద క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్ అంటే నీకు ఆ టీచింగ్ సంతృప్తికరంగా ఉందా అని అర్థం. నెక్స్ట్, ఐ వాజ్ కంప్లీట్లీ ఇగ్నోరెంట్ డాష్ హర్ ఇంటెన్షన్స్. ఇంటెన్షన్స్ అంటే ఉద్దేశం లేదా ఆలోచనలోని. అట్, ఫ్రమ్, బై, ఆఫ్. దీనికి ఐ వాజ్ కంప్లీట్లీ ఇగ్నోరెంట్ ఆఫ్ హర్ ఇంటెన్షన్స్. ఇగ్నోరెంట్ ఆఫ్ అంటే తెలియకపోవడం, ఏదైనా ఒక విషయం తెలియకపోవడం, దాన్ని ఇగ్నోరెంట్ ఆఫ్ అంటారు. ఆమె యొక్క ఉద్దేశం గురించి నాకు ఎటువంటి అవగాహన లేదు, నాకు ఆలోచన లేదు, ఆమె యొక్క ఆలోచనల గురించినటువంటి థాటే నా దగ్గర లేదు అని అర్థము ఈ సెంటెన్స్కి. నెక్స్ట్, we will fight dash the corruption with full strength. For, about, with, against. సో ఇందులో ఫైట్ అగెనెస్ట్ అంటే దేని మీద అయినా వ్యతిరేకంగా పోరాడడం, ఆపోజ్ చేయడం. we will fight against the corruption with full strength అంటే అవినీతి పైన మనము పూర్తి స్ట్రెంగ్త్తో ఫైట్ చేద్దాము అని, వ్యతిరేకంగా ఫైట్ చేయడం. నెక్స్ట్, I am accustomed dash noise made by my neighbors. ఎప్పుడైనా అకస్టమ్డ్ వచ్చినట్లయితే టు ఆన్సర్ వస్తుంది. టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. అకస్టమ్డ్ టు అని అంటే అలవాటు పడడం, దానికి రోజు మేము అలవాటు పడిపోయినాము అనే అర్థంలో అనమాట. సో ఐఎమ్ అకస్టమ్డ్ టు నాయిస్ మేడ్ బై మై నైబర్స్ అంటే మా నైబర్స్, పొరుగు వాళ్ళు చేసే ఆ రణగణ ధ్వనులకి, శబ్దాలకి మేము ప్రతిరోజు అలవాటు పడిపోయాము అని అర్థం. నెక్స్ట్, చైనా ఈజ్ రిచ్ డాష్ మినరల్స్. ఫ్రమ్, ఇన్, బై, ఆఫ్. చైనా ఈజ్ రిచ్ ఇన్ మినరల్స్. రిచ్ ఇన్ మినరల్స్ అంటే కావలసినంత సమృద్ధిగా, పుష్కలంగా ఉంది. ఏమున్నాయి? మినరల్స్ ఉన్నాయి అని. మినరల్స్ అంటే ఖనిజాలు. నెక్స్ట్, ఐ ఆమ్ నాట్ అబ్సల్యూట్లీ సర్టెన్ డాష్ ఇట్. విత్, ఆఫ్, బై, ఇన్. దీనికి రైట్ ప్రిపోజిషన్ ఆఫ్. సర్టెన్ ఆఫ్ ఇట్ అంటే ఏదైనా ఒక విషయం గురించి ఖచ్చితంగా నాకు తెలియదు అని చెప్పడం అన్నమాట. సర్టెన్ ఆఫ్ అంటే ఖచ్చితంగా తెలుసు అని. ఇక్కడ నాట్ యూజ్ చేశారు కాబట్టి దాని గురించి ఖచ్చితంగా తెలియదు అని మీనింగ్ అన్నమాట. సో రైట్ ఆన్సర్ ఆఫ్. ఐ కాంట్ స్టాప్ టు టాక్ టు యూ నౌ. ఐఎమ్ ఏ బిట్ షార్ట్ డాష్ టైమ్. నేను నీతో మాట్లాడడం ఆపలేను. ఐఎమ్ బిట్ ఏ షార్ట్ డాష్ టైమ్. విత్, అట్, అబౌట్, ఆఫ్. రైట్ ఆన్సర్ ఆఫ్. షార్ట్ ఆఫ్ అంటే చాలినంత లేకపోవడం, షార్టేజ్ అని అర్థం అనమాట. సో సరిపోయినంత సమయం నాకు లేదు, కానీ నేను నీతో మాట్లాడడం ఆపలేకపోతున్నాను అని. నెక్స్ట్, I am becoming more and more displeased dash your laziness. To, at, with, from. Displeased అనే దాంతో ఎప్పుడైనా కానీ విత్ యూజ్ చేసినట్లయితే, విత్ యూజ్ చేస్తే సంతృప్తికరంగా లేకపోవడము ఏదో ఒక అంశం పట్ల, ఏదో ఒక దాని పట్ల. నీ యొక్క సోమరిపోతనంతో నేను సంతృప్తిగా లేను, లేదంటే రోజు రోజుకి నా అసంతృప్తి పెరుగుతుంది అని అర్థం. నెక్స్ట్, నీతా ఈజ్ ఎంగేజ్డ్ డాష్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్.
విత్, టు, బై, ఆన్. ఇందులో ఎంగేజ్డ్ వచ్చినప్పుడు ఒక పర్సన్కి సంబంధించి చెప్పేటప్పుడు ఎంగేజ్ టు ఏ ఫ్రెండ్, ఎంగేజ్ టు సంబడి అని యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఎంగేజ్డ్ అంటే నిశ్చితార్థం అవడం, లేదంటే పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవడం అని. నీత ఏం చేసింది, నా ఫ్రెండ్స్లో ఒకరితో ఎంగేజ్మెంట్ జరిగింది, ఎంగేజ్ అయింది అని అర్థం. ఎంగేజ్ టు మీన్స్ గెటింగ్ మ్యారీడ్. నెక్స్ట్, I have come dash the article in an international magazine. Along, down, across, up. ఇందులో రైట్ ఆప్షన్ ఏంటంటే అక్రాస్. కమ్ అక్రాస్ అంటే ఏదైనా ఒకటి యథాపలంగా దొరకడం, లేదంటే పొరపాటున దొరకడం అనమాట. దాని మీనింగ్ ఏంటంటే, సెంటెన్స్ మీనింగ్, నేను యథాపలంగా లేదనంటే బై ఛాన్స్ ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ని చూశాను అని. ఓకే, దాని మీనింగ్ అది. నెక్స్ట్, హీ డిసప్రూవ్స్ డాష్ గర్ల్స్ గోయింగ్ అవుట్ టు వర్క్. హీ డిసప్రూవ్స్ ఆన్, విత్, బై, ఆఫ్. రైట్ ఆన్సర్ ఆఫ్. హీ డిసప్రూవ్స్ ఆఫ్ గర్ల్స్ గోయింగ్ అవుట్ టు వర్క్ అంటే ఏంటంటే, తనకి అమ్మాయిలు బయట వెళ్ళి పని చేయడం అంటే ఇష్టం ఉండదు అని. డిసప్రూవ్స్ ఆఫ్ అంటే స్టాండర్డ్ యూసేజ్. ఇది ఎవరికైనా ఒక చేసే పని పట్ల వ్యతిరేకత ఉంది, లేదా దానిని వాళ్ళు సమర్థించరు అనే సెన్స్లో యూజ్ చేస్తాం, డిసప్రూవ్స్ ఆఫ్. నెక్స్ట్, ద గవర్నమెంట్ సప్లైస్ దెమ్ డాష్ ద బేసిక్ నెసెసిటీస్ అట్, టు, విత్, ఆన్. దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే విత్. ద గవర్నమెంట్ సప్లైస్ విత్ అంటే గివింగ్ సోర్సెస్, గివింగ్ రిసోర్సెస్, ఏదైనా ఒక వనరుల్ని కల్పించడము, ఇవ్వడం అని అర్థం. సో గవర్నమెంట్ సప్లైస్ విత్ ద బేసిక్ నెసెసిటీస్ అంటే కనీస అవసరాలని గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళకి సరఫరా చేస్తుంది అని. సప్లైస్ విత్. నెక్స్ట్, డోంట్ వీ హ్యావ్ బిలీఫ్ డాష్ అవర్ సెల్వ్స్ ఇన్, దాన్, విత్, ఫర్. దీనికి బిలీఫ్ ఇన్. బిలీఫ్ ఇన్ అని అంటే కాన్ఫిడెన్స్ ఉండడము, లేదా నమ్మకం ఉండడం అని అర్థం అనమాట. మనకు మన పైన నమ్మకం లేదా అని దీని మీనింగ్. అది ఒక క్వశ్చన్ అది, లేదంటే ఒక ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. నెక్స్ట్, హీ ఎయిమ్డ్ హిస్ గన్ డాష్ ఎ బర్డ్ అండ్ ఫైర్డ్ బై, టు, అట్, ఆఫ్. ఎప్పుడైనా సరే ఎయిమ్డ్ అనే ఒక వర్బ్ ఉన్నట్లయితే ఏదైనా వస్తువు, పర్సన్ పైన టార్గెట్ చేస్తున్నారు అంటే ఎయిమ్డ్ అట్ యూజ్ చేయవలసి ఉంటుంది. ఎయిమ్డ్ అట్ అంటే ఏదైనా ఒక వస్తువుని లేదా ఒక పక్షిని, జంతువుని టార్గెట్ చేసి కాల్చడం, గురిపెట్టడం అన్నట్టు ఎయిమ్డ్ అట్ అంటే. నెక్స్ట్, in the Roman numerals, C stands dash 100. Stands for stands up, stands at, stands on. ఇది జనరల్ యూసేజ్. C stands for అంటే దాని మీనింగ్ ఏంటంటే దాని రిప్రజెంటేషన్ ఏంటి, సి యొక్క విలువ ఏంటి అని అర్థం అనమాట. సో C stands for 100 అని అర్థం. అంటే రోమన్ నంబర్లో సి అంటే ఏంటి, 100 అని. 100 సిని 100కు బదులుగా వాడతారు అని. నెక్స్ట్, హీ ఆపరేట్స్ డాష్ ద పేషెంట్ ఇన్ యాన్ ఆపరేటింగ్ థియేటర్. చూడండి ఒకసారి, ఆపరేట్ అట్, ఆపరేట్స్ ఆన్, ఆపరేట్స్ ఇన్, ఆపరేట్స్ ఆఫ్. సో ఆపరేట్స్ ఆన్ అనేది రైట్ యూసేజ్. సో దాని మీనింగ్ ఏంటంటే, తను ఆపరేషన్ థియేటర్లో పేషెంట్స్ని ట్రీట్ చేస్తాడు. ఆపరేట్స్ ఆన్ అంటే పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేస్తాడు అని. నెక్స్ట్, హీ స్టూడ్ లుకింగ్ డాష్ ద పిక్చర్ ఫార్ ఎ లాంగ్ టైమ్. సో ఇందులో లుకింగ్ త్రూ, లుకింగ్ ఫార్, లుకింగ్ ఆఫ్టర్, లుకింగ్ అట్. ఏదైనా ఒక వస్తువుని తదేకంగా చూస్తున్నారు అని చెప్పేటప్పుడు లుకింగ్ అట్ యూజ్ చేయవలసి ఉంటుంది.
సో హీ స్టూడ్ లుకింగ్ అట్ ద పిక్చర్ ఫార్ ఏ లాంగ్ టైమ్. ఆ పిక్చర్ని తదేకంగా చూస్తూ చాలా సమయము ఉండిపోయాడు. నెక్స్ట్, డోంట్ టర్న్ డాష్ ఆల్కహాల్ టు హ్యాండిల్ ప్రెషర్. టర్న్ అట్, టర్న్ ఇన్ టు, టర్న్ టు, టర్న్ ఫార్. ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటంటే టర్న్ టు. దీని మీనింగ్ ఏంటంటే, టర్న్ టు మీనింగ్ ఏంటంటే దేనిపైనైనా ఆధారపడడం. దేనికోసం? సపోర్ట్ కోసం కానీ లేదంటే ఎస్కేప్ అవడం కోసం అని. దీని సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే డోంట్ టర్న్ టు ఆల్కహాల్ టు హ్యాండిల్ ప్రెషర్. నీ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, నీ ఒత్తిడిని జయించడానికి ఆల్కహాల్ మీద, మద్యం పైన ఆధారపడకు. అంటే కొంతమంది ప్రెషర్ వచ్చినప్పుడు మద్యం ఎక్కువ తీసుకుంటుంటారు. సో అలా చేయకూడదు అని చెప్పే సెంటెన్స్ ఇది. నెక్స్ట్, నథింగ్ కెన్ మేకప్ డాష్ హీజ్ రూడ్నెస్. మేకప్ ఫార్, మేకప్ విత్, మేకప్ అగేనెస్ట్, మేకప్ బై. ఇందులో రైట్ ఆన్సర్ మేకప్ ఫార్. అంటే కాంపెన్సేట్ చేయడం, పరిహారం అంటారు కదా. సో నీ రూడ్నెస్కి, నీ హార్డ్ బిహేవియర్కి మరి ఏది పరిహారం చెల్లించలేదు, అంటే నువ్వు ఏం చేసినా దాన్ని మళ్ళీ నువ్వు తిరిగి సరి చేయలేవు అనే సెన్స్లో మేకప్ ఫార్ యూజ్ చేస్తారు. కాంపన్సేట్ అంటే తెలుసు కదా, పరిహారం, చేసిన తప్పుకి పరిహారం, దాన్నే మేకప్ ఫర్. నెక్స్ట్, we all perform and we all hope dash his approval. Hope about, hope of, hope in, hope for. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే హోప్ ఫర్. సో మనం అందరము ప్రయత్నం చేద్దాము, మనం అందరము నమ్ముదాము, లేదంటే హోప్ ఫర్, ఎదురు చూద్దాం, ఆశతో ఎదురు చూద్దాం. దేనికోసం? హోప్ ఫర్ హీజ్ అప్రూవల్. తను దాన్ని అప్రూవ్ చేస్తాడని, తను దాన్ని సమర్థిస్తాడని అని అర్థం అనమాట. సో హోప్ ఫర్ అనేది అప్రూవల్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్, హీ ఫీడ్స్ హిస్ హార్స్ డాష్ కార్న్ అండ్ బీన్స్. ఫీడ్స్ ఆన్, ఫీడ్స్ విత్, ఫీడ్స్ బై, ఫీడ్స్ ఫ్రమ్. ఎప్పుడైనా సరే యానిమల్స్కి మేత వేస్తున్నాము అనే సెన్స్లో యూజ్ చేసినప్పుడు, ఫీడ్ని యూజ్ చేసినప్పుడు ఫీడ్ ఆన్ యూజ్ చేయాలి. ఫీడ్ ఆన్ హార్స్, ఫీడ్ ఆన్ క్యాట్, ఫీడ్ ఆన్ డాగ్స్, ఇలా యూజ్ చేస్తాం అనమాట. సో రైట్ ఆప్షన్ ఆన్. గుర్తుపెట్టుకోవాలి, యానిమల్స్కి సంబంధించి, ఫీడింగ్కి సంబంధించి యూజ్ చేసేటప్పుడు ప్రిపోజిషన్ ఆన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, సిల్క్ వామ్ ఫీడ్ డాష్ మల్బరీ లీవ్స్. సిల్క్ వామ్ అంటే తెలుసు కదా, పట్టు పురుగు. సో ఫీడ్ ఆన్, ఫీడ్ విత్, ఫీడ్ బై, ఫీడ్ ఫ్రమ్. ఆన్సర్ మీరే చెప్పాలి. ఇప్పుడు సిల్క్ వామ్ అనేది ఒక యానిమల్. సో ఇప్పుడు ఏం రావాలి ప్రిపోజిషను? ఎస్, ఫీడ్ ఆన్. సో యానిమల్ కాబట్టి, లేదా పురుగు అనేది యానిమల్ కిందే వస్తుంది కదా, కాబట్టి సిల్క్ వామ్ ఏం చేస్తుంది? ఫీడ్ ఆన్ మల్బరీ లీవ్స్, మల్బరీ ఆకులను తిని బతుకుతుంది, లేదంటే దానికి అది ఫీడ్ అని. నెక్స్ట్, హిస్ యాక్సిడెంట్ ప్రివెంటెడ్ హిమ్ డాష్ రైడింగ్ ఏ బైక్ ఫార్ ఏ ఇయర్. సో ప్రివెంటెడ్ అట్, ప్రివెంటెడ్ ఆన్, ప్రివెంటెడ్ విత్, ప్రివెంటెడ్ ఫ్రమ్. సో రైట్ ఆన్సర్ ఏంటంటే ప్రివెంటెడ్ ఫ్రమ్. అంటే ఏదైనా ఒక పని చేయడం నుంచి దూరంగా పెట్టడం. సో తను యాక్సిడెంట్ అవడం వల్ల, ఆ యాక్సిడెంట్ కారణంగా తను 1 సంవత్సరం పాటు బైక్ తోలకుండా ఉండిపోయాడు అని. సో ప్రివెంటెడ్ ఫ్రమ్ అంటే ఏదైనా ఒక పని చేయడాన్ని ఆపడం. నెక్స్ట్, షీ వాజ్ యాంగ్రీ డాష్ హిస్ సన్స్ పువర్ పర్ఫార్మెన్స్. సో యాంగ్రీ అట్, యాంగ్రీ విత్, యాంగ్రీ ఆఫ్, యాంగ్రీ బై. రైట్ ఆన్సర్ యాంగ్రీ విత్. సో యాంగ్రీ విత్, షీ వాజ్ యాంగ్రీ విత్ హిస్ సన్స్ పువర్ పర్ఫార్మెన్స్. ఆమె తన కొడుకు యొక్క చాలా పోర్ పెర్ఫార్మెన్స్, లేదా సక్రమంగా పెర్ఫామ్ చేయలేకపోవడం పట్ల ఆమె చాలా కోప్పడింది అని. సో యాంగ్రీ విత్. యాంగ్రీ అట్ ఎప్పుడు యూజ్ చేస్తామని అంటే, యాంగ్రీ అట్ ఒక యాక్షన్కి కానీ సిచ్యువేషన్ కానీ యూజ్ చేస్తాం. ఇక్కడ
యాంగ్రీ విత్ అనేది హిస్ సన్కి సంబంధించింది. సో యాంగ్రీ విత్ హిస్ సన్, అక్కడ స్ట్రెస్ కొడుకు పైన ఉంది కానీ పెర్ఫార్మెన్స్ పైన లేదు. అదే ఒక యాక్షన్ మీద, ఒక సిచ్యువేషన్ మీద అయితే, ఫర్ ఎగ్జాంపుల్ షీ వాజ్ యాంగ్రీ అట్ పువర్ పర్ఫార్మెన్స్, షీ వాజ్ యాంగ్రీ అట్ పువర్ పర్ఫార్మెన్స్ అని యూజ్ చేయొచ్చు. అక్కడ ఏంది, అదే ఒక యాక్షన్ అది. సో అలాంటి సిచ్యువేషన్లో అట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, ద పీపుల్ ఇన్ ద కంట్రీ ప్రే డాష్ గాడ్ డాష్ మెర్సీ. ఈ సిచ్యువేషన్లో చూడండి ఒకసారి, ప్రే ఫార్ గాడ్ టు మెర్సీ, ప్రే టు గాడ్ ఫార్ మెర్సీ, ప్రే ఆఫ్ గాడ్ ఆఫ్ మెర్సీ, ప్రే ఫార్ గాడ్ ఆన్ మెర్సీ. ఇందులో రైట్ ఆప్షన్ ఏంటంటే ప్రే టు గాడ్, ప్రే టు గాడ్ ఫర్ మెర్సీ. దీని మీనింగ్ ఏంటి, దేవుణ్ణి కోరుకుంటున్నాము దేనికోసము, ఆయన దయ కోసం అని. ప్రే టు గాడ్ ఫర్ మెర్సీ అనేది ఒక స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ సెంటెన్స్ అనమాట. సో ప్రే టు గాడ్ అని యూజ్ చేస్తాము, ఫర్ మెర్సీ యూజ్ చేస్తాం. నెక్స్ట్, హీ యాక్సెప్టెడ్ ద కార్ డాష్ హిస్ క్లెయిమ్ ఫార్ 4 lakh rupees. ఇందులో యాక్సెప్టెడ్, ఇన్ ఆర్డర్ టు, యాక్సెప్టెడ్ ఇన్ లిeu ఆఫ్, యాక్సెప్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్, యాక్సెప్టెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్. ఇందులో రైట్ ఆన్సర్ యాక్సెప్టెడ్ ఇన్ లిeu ఆఫ్. దీని మీనింగ్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ అని. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే దానికి బదులుగా. దీని సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే హీ యాక్సెప్టెడ్ ద కార్ ఇన్స్టెడ్ ఆఫ్ హిస్ క్లెయిమ్ ఫార్ 4 lakh rupees. తను ఏం చేశాడు, 4 lakh rupeesకి క్లెయిమ్ చేసుకున్నాడు కార్కి, దానికి బదులుగా కార్ తీసుకున్నాడు అతను. క్లెయిమ్కి బదులుగా కార్నే తీసుకున్నాడు అని అర్థం. క్లెయిమ్ అంటే ఏంటి, నష్టపరిహారం కోరడం అనమాట. సో ఆ సందర్భాల్లో ఏం చేస్తాము, మనీ వస్తుంది, మనకి ఎంతో కొంత మనీ వస్తుంది ఆ నష్టపరిహారంగా. దానికి బదులుగా అతను ఏం చేశాడు, ఆ 4 lakhs వదిలేసి ఇన్స్టెడ్ ఆఫ్ క్లెయిమ్ హీ యాక్సెప్టెడ్ ద కార్, తన నష్టపరిహారానికి బదులుగా కార్ని తీసుకున్నాడు అని. మిగిలినవి మిగిలినవి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇన్ ఆర్డర్ టు అంటే ఏదైనా ఒక పర్పస్ పైన యూజ్ చేస్తాం. దీన్ని ఏదైనా ఒక పని మీద, ఏదైనా ఒక ఉద్దేశంతో అనేటప్పుడు ఇన్ ఆర్డర్ టు అని యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇన్ అకార్డెన్స్ విత్ అని అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే రూల్స్ ఫాలో అయ్యేటప్పుడు యూజ్ చేస్తాం. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇది కూడా ఇన్స్టెడ్ ఆఫ్ అనే మీనింగ్నే ఇస్తుంది. అయితే ఇది ఇన్ఫార్మల్, ఇది ఇన్ఫార్మల్ సెన్స్లో యూజ్ చేస్తాం. అంటే క్లెయిము తర్వాత అఫీషియల్ యూసేజ్లో ఇన్ ప్లేస్ ఆఫ్ యూజ్ చేయము, ఆ ప్లేస్లో ఇన్ లిeu ఆఫ్ యూజ్ చేయడం జరుగుతుంది. ద డ్రైవర్ జంప్డ్ డాష్ ద కార్, జంప్డ్ ఆఫ్, జంప్డ్ ఆఫ్, జంప్డ్ అవే, జంప్ టు. జనరల్గా ఒక సర్ఫేస్ పైనుంచి, ఒక తలం పైనుంచి జంప్ చేస్తున్నాము అని అంటే జంప్డ్ ఆఫ్ యూజ్ చేస్తాం, OFF ఆఫ్. అయితే కార్లో నుంచి బయట దూకుతున్నారు అనే సెన్స్లో జంప్డ్ ఆఫ్ యూజ్ చేయాలి, OF ఆఫ్. గుర్తుపెట్టుకోండి, జనరల్గా ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఎగిరి దూకారు అని చెప్పేటప్పుడు, దూరంగా దూకారు అనేటప్పుడు ఆఫ్, OFF ఆఫ్ అంటే అక్కడి నుంచి బయటకు దూకారు. కానీ కార్ నుంచి దూకారు అనేటప్పుడు జనరల్గా ఏం చేయాలంటే అవుట్ ఆఫ్ అని ఉండాలి. డ్రైవర్ జంప్డ్ అవుట్ ఆఫ్ ద కార్ అని, అంటే కార్ లోపల నుంచి డ్రైవర్ బయటకు దూకాడు. అయితే ఇక్కడ అవుట్ లేదు, లేకపోయినప్పటికీ OF ఆఫ్ని యూజ్ చేయవచ్చు. సో రైట్ ఆన్సర్ OF ఆఫ్ 2. నెక్స్ట్, డాష్ బీయింగ్ ఫైన్డ్ హీ వాజ్ సెంటెన్స్డ్ టు ఏ టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్. బిసైడ్స్, బిసైడ్, బై ద సైడ్ ఆఫ్, బిహైండ్. ఇందులో దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే బిసైడ్స్. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు అని అర్థం అనమాట. అంటే దానితో పాటుగా అని అర్థం, ఇన్ అడిషన్ టు లేదా బిసైడ్స్ అంటే. ఇక్కడ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే బిసైడ్స్ బీయింగ్ ఫైన్డ్, అతనికి ఫైన్ వేయడంతో పాటుగా హీ వాజ్ సెంటెన్స్డ్ టు ఏ టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్, అతనికి ఒక టర్మ్ జైలు శిక్ష వేశారు అని అర్థం అనమాట.
బిసైడ్ అంటే పక్కన, బై ద సైడ్ ఆఫ్ అంటే కూడా పక్కననే, బిహైండ్ అంటే వెనకని. ఈ 3 ఇర్రెలవెంట్. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, డాగ్స్ హ్యావ్ యాంటీపతి డాష్ క్యాట్స్. యాంటీపతి ఫ్రమ్, యాంటీపతి టు, యాంటీపతి ఫార్, యాంటీపతి డ్యూ టు. ఇందులో రైట్ ఆన్సరు యాంటీపతి టు. యాంటీపతి టు అంటే వాళ్ళ డాగ్స్కి క్యాట్స్కి మధ్య వైరుధ్యం లేదంటే శత్రుత్వం ఉంటుంది, ఎప్పుడు వాటికి మధ్య ఒకదానికంటే ఒకటి పడవు. సో ఆ సెన్స్లో వాటి మధ్య బద్ధ శత్రుత్వం ఉంటుందనే సెన్స్లో యాంటీపతి టు యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. ప్లీజ్ షేర్ అండ్ లైక్.